మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చేసే ఈ వంట ఇంతవటికి ఈ కాంబినేషన్‌లో నేను గూడా చేయలేదండి. ఇది సెకండ్ టైమ్ అండి. ఫస్ట్ టైమ్ ఆల్రెడీ చేసుకొని తినటం అయిపోయింది. ఆ తర్వాత మీతో షేర్ చేసుకోవాలని ఈ కాంబినేషన్‌లో ఈరోజు ఈ వంట చేయటం, వీడియో తీయటం, ఇలా మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయానండి. ఇంతకీ ఈ కూర ఏంటో అర్థమైపోయింది కదా! గోరుచిక్కుళ్ళు. గోరుచిక్కుళ్ళు చక్కగా కడిగి ముక్కలు కోసుకోవటానికి రెడీ అయ్యానండి. చూసారా ఎంత చక్కగా నవనవలాడుతూ ఎంత ఫ్రెష్‌గా తాజాగా ఉన్నాయో. అదే గింజ చిక్కుడు అనుకోండి, ఆ చివర ఈ చివరతో అదేనండి ఈన తీసామా 3, 4 ముక్కలు చేసుకున్నామా. అదే ఈ చిక్కుడు చూసారా, ఆ చివర ఈ చివర కత్తితో కట్ చేసుకోవటమే. చేత్తో కూడా తుంచుకోవచ్చండి, దేవుడు కనిపిస్తాడు. దాని బదులు ఇదిగో ఇలా గుప్పెడు పట్టేసేసి అలా కట్ చేస్తే ఎంతో ఈజీ అండి. కానీ అసలు మొదలు పెట్టటమే కొంచెం కష్టం అనిపిస్తది. అసలైనా ఈరోజైతే చాలా ఇంట్రెస్ట్‌గా, ఇష్టంతో చేశానండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చేసిన ఈ కాంబినేషన్ స్టార్టింగ్ చూసారు కదా! ఇంతకీ ఏం కాంబినేషన్ అన్నది చెప్పలేదు కదా! ఉసిరికాయ తురుముతో గోరుచిక్కుళ్ళ ఫ్రై ఎలా చేశాను. ఫ్రై అనొచ్చు, ముద్దకూర అనొచ్చండి. అసల పళ్ళెంలో అలా అంత అన్నం పెట్టుకున్న అన్నం ఎంత పెట్టుకున్నామో కూర అంత గనక వేసుకొని తిన్నామా, అసల ఈ గోరుచిక్కుడు వల్ల మనకు ఉపయోగాలు, లాభాలు ఎన్నో ఉన్నాయండి. ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్‌లో గోరుచిక్కుడు కూర ఉపయోగాలు ఏంటి అని మీరు సెర్చ్ చేయండి, మీకే తెలుస్తది. నేను చెప్పింది అతిశయోక్తి అని అనిపిస్తది. ఫైబర్ ఉంటుంది, అలానే ఫ్రీ మోషన్ అవుతది. అదే మనం తీసుకున్న ఫుడ్ త్వరగా డైజెషన్ అవుతది. ఎన్నో రకాలు ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అమ్మ అయన్నీ చెబితే నేను కూర ఎలా చేశానన్నది చెప్పటం కష్టమండోయ్. ఎందుకంటే 2 నిమిషాలు కదా వీడియో అప్లోడ్ చేస్తుంది. ఇదిగోండి పక్కన ఏంటో చూస్తే రసం అండి. రసం పెట్టడానికి రెడీ అవుతున్నాను. అలానే చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నాను. ఎంత కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను. ఈ గిన్నెలోదేనండి ఉసిరికాయ తురుము. ఈ ఉసిరికాయ తురుము ఎలా వచ్చింది, ఎలా చేశాను, ఏంటి అన్నది చెప్తా మీకు. అలానే ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టాను, ఆయిల్ వేశాను, తాలింపు కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత ఈ గోరుచిక్కుడు ముక్కలు వేసేసానండి. అసలు ఆ గోరుచిక్కుడు కూర చెయ్యాలి అంటే స్టార్టింగ్ ఒక బద్ధకం ఉంటుందండి. ఆ బద్ధకాన్ని ఎలా వదిలించుకున్నానో తెలుసా? ఆల్రెడీ 2, 3 రోజుల క్రితం గోరుచిక్కులు మా వారు తీసుకొచ్చారండి. చిన్న ముక్కలుగా కట్ చేశాను, వండాను. వండుతున్నప్పుడు అనిపించింది కొంచెం ఒక గుప్పెడు ఉసిరికాయ తురుము వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. అప్పుడైతే వీడియో తీయలేదండి. చక్కగా చేసుకున్నామా, తిన్నామా అంతే. ఎంత కూర చేశానో అంత కూర అలా వేసుకొని చక్కగా ఇద్దరం తినేసామండి. అందుకే మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలని మళ్ళీ గోరుచిక్కులు తెప్పించి మరీ చేస్తున్నానండి. సన్నగా తరిగిన ఈ గోరుచిక్కులను ఉడకబెట్టుకున్నాను, ఉప్పు వేసి. ఆ తర్వాత తాలింపు వేసాను. ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసాను. వేయించుకునే దాంట్లో మాత్రం చెప్తున్నానండి, కొంచెం హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ పెట్టుకుంటూ నీరంతా ఎగిరిపోయేటట్టు వేగిన తర్వాతే చిన్నులపాయ కారం వేయాలి. ఆ తర్వాతే ఇదిగో ఈ ఉసిరికాయ తురుము వేస్తున్నాను. ఈ ఉసిరికాయ తురుము ఎక్కడిది ఏంటి అనేది ఒక డౌట్ వచ్చింది కదా, ఇంత ఉసిరికాయ తురుము ఉందని. రీసెంట్గానేనండి, ఆల్రెడీ వీడియో చూసే ఉండుంటారు. ఉసిరికాయ జ్యూస్ చేసుకొని ఐస్ క్యూబ్ తయారు చేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుని ప్రతిరోజు ఒక గ్లాసు అంటే 2, 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని చక్కగా అలా తాగుతూ ఉంటే అసలు వచ్చేదే వేసవికాలం. ఈ వేసవికాలంలో చల్లగా అలా తాగితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఐస్ క్యూబ్స్ తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ ఐస్ క్యూబ్స్ తయారు చేసినప్పుడు ఆ పిప్పేనండి ఈ ఉసిరికాయ తురుము. ఎంత వేసానో చూసారు కదా, ఒక గుప్పెడు ఉసిరికాయ తురుము వేసానా. ఆ తర్వాత వేగుతూ లో ఫ్లేమ్, హై ఫ్లేమ్ పెట్టి వేయించుకుంటే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి. ఇంకా బోల్డ్ అంతా ఉసిరికాయ తురుము ఉంది. ఆ ఉసిరికాయ తురుముతో ఎన్నో రకాల వంటలు చేయొచ్చండి. చక్కగా మళ్ళీ నేనేం చేస్తున్నాను ఏంటి అనేది రసం చూసారు కదా, ఆ రసం పెట్టడానికి రెడీ అవుతున్నాను. ఎలా పెట్టాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే ఈ గోరుచిక్కుడు కూర దేంట్లో తినచ్చు, పప్పులో తినచ్చు, నంచుకొని సాంబార్లో తినచ్చు, తోటకూరలో తినచ్చు, గోంగూరలో తినచ్చు. అసలు ఉత్త కూర అలా గిన్నెలో పెట్టుకుని స్పూన్తో కూడా తినచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్